షర్మిష్ఠా పనోలి అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. పవన్ తన ట్వీట్లో షర్మిష్ఠా పనోలి వీడియో వల్ల కొంతమందికి బాధకరమైన హానికరమైన విషయం జరిగింది. ఆమె తన తప్పును ఒప్పుకొని వీడియోను తొలగించి క్షమాపణ చెప్పింది. కానీ పశ్చిమ బెంగాల్ పోలీసులు చర్యలు తీసుకుని షర్మిష్ఠాపై చర్యలు చేపట్టారు. కానీ ప్రజలచే ఎన్నికైన నాయకులు, టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అవహేళన చేసినప్పుడు కోట్లాది మందిపై పడిన లోతైన తీవ్రమైన బాధ గురించి పోలీసులు స్పందించలేదన్నారు. విశ్వాసాన్ని హేళన చేసి మాట్లాడినప్పుడు బెంగాల్ పోలీసుల ఆగ్రహం ఎక్కడా, వారి క్షమాపణ ఎక్కడా, వారిని వేగంగా అరెస్టు చర్యలు చేపట్టడం ఎక్కడా అని ప్రశ్నించారు. ఎవరు చేసినా సరే దేవనిందను ఎల్లప్పుడూ ఖండించాలని, సెక్యులరిజం కొందరికి రక్షణ కవచంగా మరికొందరికి కత్తిగా ఉండకూడదన్నారు. అది రెండు వైపులా సమానంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ పోలీసుల తీరును దేశం మొత్తం చూస్తుందన్నారు. అందరికీ న్యాయంగా వ్యవహరించండి అని పవన్ చెప్పుకొచ్చారు. अपने बोलने को डेमोक्रेसी ऑर्डर डेमोक्रेसी नहीं है, बोलने का सोचने नहीं है, ऑर्डर डेमोक्रेसी नहीं है, डेमोक्रेसी बता रहे इसको डेमोक्रेसी बोलेगा। समझ नहीं आया। మహారాష్ట్రలోని పూణేకు చెందిన 19 ఏళ్ల చరిష్మా పనోలి అనే అమ్మాయిని కోల్కతా పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఆపరేషన్ సింధూర్ గురించి ఆమె ఇన్స్టాలో పోస్టు చేసిన వీడియోపై ఇలాంటి కారణం లేకుండా పాక్పై భారత్ దాడులు చేసింది అంటూ ఒక పాకిస్తాన్ అమ్మాయి కామెంట్ చేసింది. దీంతో కోపంగా రియాక్ట్ అయిన షర్మిష్ఠా పహల్గాం దాడి, ఉగ్రవాదులకు పాక్ ఇస్తున్న సపోర్ట్ గురించి ఎప్పుడు వినలేదా అని ప్రశ్నించింది. ఉగ్రవాదులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో యువతి షర్మిష్ఠాపై కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో వివాదాస్పదమైందని తెలుసుకున్న షర్మిష్ఠా దాన్ని డిలీట్ చేసి క్షమాపణలు చెప్పింది. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు షర్మిష్ఠాను కోల్కతా తీసుకొచ్చి మరి అలీపూర్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. దీంతో పశ్చిమ బెంగాల్లో జరిగే ఘోరాలపై స్పందించని కోల్కతా పోలీసులు పక్క రాష్ట్రాల్లో వ్యక్తులు వీడియోలు చేస్తే మాత్రం వేల కిలోమీటర్లు వెళ్లి మరి అరెస్టులు చేస్తారంటూ విమర్శలు వస్తున్నాయి. రైట్, ఇక షర్మిష్ఠా పనోలి అరెస్టుపై మరిన్ని డీటెయిల్స్ మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, షర్మిష్ఠా పనోలి 19 ఏళ్ల లా చదువుతున్నటువంటి ఒక యువతి చేసిన ఒక వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తన అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ షర్మిష్ఠా చేసినటువంటి వీడియో సారాంశం మనం మాట్లాడుకున్నట్లయితే, అంటే పాకిస్తాన్ చెందినటువంటి అంటే తాను ఆపరేషన్ సింధూర్ గురించి, ఆపరేషన్ అయితే సింధూర్ కన్నా ముందు పహల్గాం దాడి గురించినటువంటి ఒక వీడియో చేసింది. దాని కౌంటర్గా పాకిస్తాన్ చెందినటువంటి ఒక యూట్యూబర్ ఒక వీడియో దాంట్లో కామెంట్ చేస్తూ భారత్ అంటే ఎలాంటి అంటే సంబంధం లేకుండానే, ఎటువంటి తప్పు లేకుండానే పాకిస్తాన్ పైన దాడి చేసింది అన్నట్టుగా అక్కడ వీడియోలో ఒక కామెంట్ పాకిస్తాన్ నుంచి రావడంతో దీంతో షర్మిష్ఠా చాలా సీరియస్ అయిపోయి అసలు ఆపరేషన్ సింధూర్ గురించి, ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు పహల్గాంలో జరిగిన దాడి గురించి, ఆ దాడికి సంబంధించినటువంటి దాంట్లో అంటే దాదాపు ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని హిందువులను మాత్రమే చంపడం, హిందూ స్త్రీల సింధూర్ను తొలగించడం, ఇవన్నీ మొత్తం కూడా ఆ వీడియోలో అట్లా మొత్తం కూడా ఆ జరిగినటువంటి చిట్చాట్లో కలిసాయి. మరి దాని కౌంటర్గా షర్మిష్ఠా ఒక వీడియో విడుదల చేసింది. దాంట్లో అంటే ఇప్పటికే భారత్లో అంటే పహల్గాం తర్వాత ఆపరేషన్ సింధూర్ గురించి మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా భారత్ను మెచ్చుకుంటుంది. అలాగే ప్రతి ఒక్క ముస్లింలు, భారత్లో ఉండేటువంటి ముస్లింలు సైతం దేశంలో అంతర్గతంగా ఎన్ని గొడవలు ఉన్నా దేశం అంటే ఒక్కటవుతాం, ఇదంతా కూడా అల్లాహు అక్బర్ అన్నట్టుగా ఒక నినాదంతో
కేవలం హిందువులను టార్గెట్ చేసి పహల్గామ్లో హిందువులను మాత్రమే చంపారు కాబట్టి భారత్లో ముస్లింలందరూ కూడా దీన్ని ఖండించారు. ఇస్లాం చాటున అంటే దీని చాటున ఉగ్రవాదులు ఎవరు చేసినా కూడా తప్పే అన్నట్టుగా ఖండించారు. అదే కోణంలో అందరు నెటిజన్లు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, అందరూ కూడా మాట్లాడుతున్న విషయం. అయితే ఈ షర్మిష్ఠా పనోలి ఒక లా విద్యార్థి కూడా ఇదే కోణంలో వీడియో చేసింది. భారత్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి గర్వంగా తన వీడియో చేయడం జరిగింది. దాంట్లో పాకిస్తాన్ చెందినటువంటి ఒక అమ్మాయి కామెంట్ చేయడంతో దానికి ఆవేశంతో ఊగిపోయినటువంటి షరిష్మా కొన్ని అంటే వివాదాస్పద అంటే ఏదైతే కోణంలో దాడి ఏదైతే ఇక్కడైతే మత సామరస్యం అంటే మత కల్లోలాలు సృష్టించాలని ఏ పాకిస్తాన్ నీడన ఉగ్రవాదులు పొంచిపోతున్నారో ఆ పాకిస్తాన్ పంపినట్టు ఉగ్రవాదులు ఇక్కడ అంటే కల్లోలాలు సృష్టించాలని చేశారు. దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడడంతో ఇప్పుడు భారత్లో తన పైన చాలా మంది అంటే మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు తను కూడా చాలా మంది విభేదించారు. అందుకు తగ్గట్టుగా తను కూడా క్షమాపణ చెప్పి వీడియో కూడా డిలీట్ చేసింది. దాంతో ఆ వీడియో పాకిస్తాన్లో సైతం వైరల్ కావడంతో ఆ పాకిస్తాన్ రాడికల్ ఇస్లామిక్ స్టూడెంట్స్ కూడా తనను హత్య చేస్తామని అత్యాచారం చేస్తామని రకరకాల బెదిరింపులు కూడా పాల్పడ్డారు. సో మొత్తానికి అయితే అదంతా కూడా వీడియో డిలీట్ చేసింది, క్షమాపణ చెప్పింది. ఇదంతా సమసిపోయింది అనుకున్న క్రమంలో ఆ వీడియో కాస్త అప్పటికే డౌన్లోడ్ చేసుకొని దాన్ని మొత్తం సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారు. ఆ కోణంలో పలు చోట్ల కేసులు నమోదు చేసిన కొన్ని రాష్ట్రాల్లో అంటే ఇదంతా కూడా సహజమే అనేటట్టుగా ఇలాంటి సమయంలో అరెస్ట్ చేయాలనుకున్నారు. కానీ పశ్చిమ బంగాల్ అంటే కలకత్తాలో అంటే మహారాష్ట్ర కూడా పశ్చిమ బెంగాల్లో ఒక వర్గం కోసం మాత్రమే పుట్టాను అనేటువంటి మమతా బెనర్జీ సర్కార్ ఈ వీడియోను అక్కడ వైరల్ అవ్వడంతో అక్కడ కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. మరి ఆ అమ్మాయి మీద కేసు అయినటువంటి విషయంలో అంటే జూన్ 12వ తేదీన అంటే మే 12వ తేదీన ఈ వీడియో వైరల్ అవ్వడం దీనిపైన కేసు నమోదవడంతో దాదాపు పూణేకు 1500 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పూణేకు దాదాపు ఒక 50 మంది పోలీసులను పంపించి ఈ షర్మిష్ఠా పనోలిని అరెస్ట్ చేయించి అక్కడ జ్యుడిషియల్ ముందు అక్కడ దానికి ఇప్పుడు తన రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే కలకత్తాలో కావచ్చు మొత్తం కూడా పశ్చిమ బెంగాల్లో మతపరమైనటువంటి గొడవలు చూస్తున్నాం. హిందూ ఇళ్లను ఏ రకంగా దాడి చేస్తున్నా చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూసినటువంటి మమతా బెనర్జీ సర్కార్ ఎవరికి కూడా పట్ల ఇంకోటి పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి చెందినటువంటి ఎంపీలు సైతం హిందువులను, హిందూ మతాలను, హిందూ గౌరవం అంటే పూర్తిగా వీటన్నిటి కూడా ఎప్పటికీ అవహేళన చేస్తుంటారు. వీటి సైతం పట్టించుకోదు, వీటిని ఇంకా ఎంకరేజ్ చేసినట్టుగా తన పరిపాలన అనేది ఉంటుంది. మరి ఇదే కోణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఇప్పుడు లౌకికవాదం ముసుగులో ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేయడం మమతా బెనర్జీ సర్కార్ తగ్గదు. లౌకికవాదం అంటే అందరికీ ఒకే రక్షణ కవచంలో ఉండాలి, ఒకరి కత్తిలా మరొక చక్రంలా ఉండకూడదు అనేటట్టుగా తను మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఈ విషయం కాస్త చిలికి గాని వాళ్ళలాగా అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ విత్ షర్మిష్ఠా అనేటట్టుగా రిలీజ్ షర్మిల అన్నట్టుగా హ్యాష్ట్యాగ్లతో సోషల్ మీడియాలో దద్దరిల్లుతుంది. ఒక హిందూ అమ్మాయి అందులో భారతీయురాలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ భారత్లో అరెస్టు చేయడం అనేది ఇప్పుడు మొత్తం కూడా భారత్లో చర్చనీయాంశంగా మారింది. వి స్టాండ్ విత్ షరిష్మా అంటూ మొత్తంగా భారత్లో మొత్తం ఇదంతా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం కూడా దీంట్లో స్పందించారు. మరి ఇప్పుడంతా కూడా షర్మిష్ఠా విడుదల గురించి అలాగే షర్మిష్ఠాకు సపోర్ట్గా భారత్ అయితే నిలిచింది. ఆ రకంగా సోషల్ మీడియాలో దద్దరిల్లుతున్న పరిస్థితిగా కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.